ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. వారం వారం నిరంతరం తరం తరం తరించేటటువంటి అద్భుతమైన మంత్రతంత్ర యంత్రాల్లో దాగిన రహస్యాలని, ముద్రలని వివరించి చిత్రీకరించి చెప్తున్నాను. అందులో దాగిన మర్మాన్ని, ధర్మాన్ని కూడా మీకు అందజేస్తూ మన సంస్కృతిలో ఉన్న మహోన్నతమైన, మహిమాన్వితమైన సంకేతార్థాలని వివరించి చెప్తున్నాను. నా మనోదృష్టికి అందిన మరో సృష్టిని ఆ అమ్మవారి కటాక్షం వల్ల అన్ని ముద్రలు, సంకేతాలు మీకు సతదా సర్వదా తోడు నీడగా ఉండి మీ ఇంట ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటూ ప్రతి వారం ఒక్కొక్క చిత్ర ధర్మాన్ని మీకు, అందులో ఉన్న మర్మాన్ని తెలియచేస్తున్నాను. ఇప్పుడు గంగాజలం గురించి క్రిందటి కార్యక్రమంలో వివరించాను. విజ్ఞానానికి అంతు చిక్కని జీవనది అది. ఆ నదిలో స్నానం చేసిన, ఆ నది గంగా నీరు తీసుకొచ్చి ఇంట సంవత్సరం పాటు ఉంచిన ఆ నీటిలో క్రిములంటూ చేరవు. అద్భుతమైన గంగాజలం క్రిమి నాశిని కూడా, ఎటువంటి చర్మ రోగాలనైనా హరించగలదు. అందుకనే పాపుల్ని ఆ గంగా మహాతల్లి పునీతుల్నిగా చేస్తుంటుంది. ఒక్క గంగా మాతే కాకుండా ఇంకా గోమాత, భూమాత, జగన్మాత, వీరి అనుగ్రహ తరంగాలుండే అనేక రకాలైన స్నానాలు ఉన్నాయని తెలిపాను. క్రిందటి కార్యక్రమంలో చన్నీటి స్నానము, కన్నీటి స్నానము, వేడినీటి స్నానము, ఇటువంటి స్నానాలు కాకుండా మరొక స్నానం ఉంది. అది విభూది స్నానము. మహర్షులు, అఘోరీలు, బైరాగులు వీరందరూ అడవుల్లో తిరిగేటప్పుడు నదీ తీరాల్లో కాకుండా దట్టమైన కీకారణ్యంలో నీరు దొరకనప్పుడు వారు విభూది స్నానం చేస్తారు. తెల్లటి విభూది నిర్మలత్వానికి సంకేతము, ఆకాశతత్వానికి సంకేతము. ఆ విభూది ధారణ చేసినప్పుడు చర్మ రోగాలంటూ రావు. క్రిమినాశిని కూడా. ఆ విభూదిలో ఉన్న ఐశ్వర్య సంకేతాలు చర్మానికి కవచంలా పనిచేస్తాయి. ధారణ చేసేటప్పుడు కూడా వారు మంత్రోచ్చారణతో చేసుకుంటుంటారు. అందుకని వారు ఎన్ని రోజుల పాటు స్నానం చేయకున్నా కూడా వారి శరీరం నుండి దుర్వాసన అంటూ రాదు. తేజోవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అందుకని బ్రహ్మీ ముహూర్తంలో చిత్రాలని చిత్రించేటప్పుడు
ఆ విభూది ధారణ చేసి ఆ విభూది చిటికెడు చిత్రం పైన చల్లి ఓం నమ శివాయ పరమేశ్వరాయ అని ధ్యానించి చిటికెడు విభూదిని నలుమూలల కేంద్రీకరించి ప్రతిష్ఠించి చల్లితే తప్పనిసరిగా ఆ చిత్రంలో కానివ్వండి, విగ్రహంలో కానివ్వండి, అదృష్ట కిరణాలు ప్రసరిస్తాయి. ఆ చిత్రం ఉన్న చోట తప్పనిసరిగా ఐశ్వర్యకారకమవుతుంది. ఈ విభూది ధారణ ఇలా 3 రేఖలతో ఎందుకు గీయాలంటే, ఎందుకు విభూది ధారణ అన్నది ఈ 3 వేళ్లతో పెట్టుకోవాలి అన్నదాని గురించి ముఖ కవళికల్లో ఉన్న 3 రేఖలు శనిరేఖ, సూర్యరేఖ, కుజరేఖ. ఈ 3 రేఖలు అతి తీవ్రమైనవి. ఆ ఛాయ బయటపడకుండా, మనకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా మన తలరాతని కూడా మార్చగల అద్భుతమైన ప్రక్రియ విభూది ధారణ. ఆ విభూది ఇలా తీసిన వెంటనే ఆ 3 రేఖలు శాంతిస్తాయి. కోపాన్ని తగ్గిస్తుంది, ఆవేశాన్ని తగ్గిస్తుంది, దురదృష్టాన్ని తొలగిస్తుంది. దానిలో ఉన్న పరమార్థం అది. ఆ విభూది శరీరం నిండా రాసుకున్నా కూడా చర్మరోగాలు రావు. ఓం నమశివాయ అంటూ 3 శక్తితత్వముతో పార్వతి, సరస్వతి, లక్ష్మి ఈ 3 మన వేళ్లల్లో ఉన్నట్టు సంకల్పం చేసుకొని ఇలా రాసుకున్న వెంటనే తప్పనిసరిగా శరీరంలోని అంతరాత్మలో దాగిన పరమాత్మ తత్వము అందులో ప్రవేశించి మనకొక కవచంలా ఉంటుంది. ఎటువంటి దురదృష్ట తరంగాలు చెంతకు రావు, గ్రహదోషాలు రావు, గృహదోషాలు కూడా తొలగిపోతాయి. అందుకని పూజా గదిల్లోకి వెళ్ళిన వెంటనే విభూతికంటూ ఒక పరిమళం ఉంది. శివభక్తులు చాలా వరకు విభూతి ధారణ చేసిన తర్వాత ఓం నమ శివాయ అనుకుంటూ మానసికమైన స్నానం చేస్తుంటారు. మన ఆత్మలింగం ఎలా ఉంటుందో మనోదర్శనం చేసుకొని ఆ ఆత్మలింగానికి విభూతితో అభిషేకం ఇస్తుంటారు. మానసిక పూజకు మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఆ తరువాతి స్నానమే భౌమ్య స్నానము. భౌమ్య అంటే పుణ్యక్షేత్రాలలో దొరికే ఒండ్రు మట్టిని, పుట్టమన్నుని ఒంటికి రాసుకొని స్నానం చేసేదాన్ని భౌమ్య స్నానము అంటారు. ఆ భౌమ్య స్నానం అన్నదే ఇంగ్లీష్లో మడ్ బాత్ అంటారు. ఈ రోజుల్లో సౌందర్య ఆరాధనలో ఆ బాత్ ఒకటి. అది వేదకాలంలోనే మన వాళ్ళు భౌమ్య స్నానం అని ఆచరించేవారు. ఒండ్రు మట్టిలోని అద్భుతమైన భూతత్వము మన శరీరంలోని చర్మ రోగాల్ని హరింపచేస్తుంది. రక్త ప్రసరణను సవ్యంగా ఉంచి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. అది ఇప్పుడు కనిపెట్టారు కానీ అది వేదకాలంలోనే దాని పేరు భౌమ్య స్నానము. ఆ భౌమ్య స్నానం చేసిన వారికి ఎలాంటి చర్మ రోగాలు దరిచేరవని ఎప్పుడో చెప్పారు. ఎటువంటి చర్మ రోగాలున్నా తొలగిపోతాయి. ఈ భౌమ్య స్నానము చేసేటప్పుడు కూడా భూమాతను ప్రార్థన చేసి, ఓ భూమాత, నా శరీరం ఏనాటికైనా నీలో ఐక్యమయ్యేదే, పుట్టిన ప్రతి ఒక్కరూ నీ గర్భంలో కలిసిపోవలసినదే, ఈ కాలచక్రంలో ఎవరూ తప్పించుకోలేరు. విదేశాల్లో కూడా ఈ స్నానాన్ని ఆచరిస్తున్నారు. మన వేదకాలంలో ఏనాడో ఈ పద్ధతి ఉంది. దీనికంటే మరొక అద్భుతమైన స్నానం ఉంది. గోధూళి స్నానం అన్నది వాయవ్య స్నానం అని కూడా అంటారు. ఇది ఎక్కడ
కని విని ఎరగని అద్భుత ప్రక్రియ. స్నానాల్లో ఇదొక పవిత్రమైన స్నానం. గోధూళి స్నానం ఏంటండి బాబు అని ఆశ్చర్యపోకండి. శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను మేపేటప్పుడు ఆ గోవు పాద గిట్టల నుండి రేగిన ధూళిని భూమాత నుండి ఆకాశతత్వానికి ఊర్ధ్వముఖంగా లేచిన ధూళి నుండి, పేడ నుండి లేచిన అదృష్ట తరంగాల నుండి, ఆవుతోక నుండి వస్తున్న లక్ష్మీ తరంగాల నుండి అద్భుతమైన అదృష్ట తరంగాల్ని, యోగ తరంగాల్ని స్వీకరించి దైవ పురుషుడయ్యాడు. ఈ వాయవ్య స్నానం అన్నది ప్రపంచంలో మరెక్కడా లేదు. ఎందుకంటే ఇది అద్భుతమైన స్నానం. గోమాత భూమాత స్పర్శతో రేగిన వాయు ధూళి జగన్మాత తత్వంతో మనల్ని కప్పిన వెంటనే త్రిదోషాలు, పాపములు మొత్తం నశించిపోతాయి. గోధూళికున్న పవిత్రత అటువంటి పవిత్రమైన స్నానాన్ని ఆచరించిన వెంటనే గోప బాలురైనా సరే, గోపాల కృష్ణుడైనా సరే, మనమైనా సరే, ఈరోజు రైతుల్ని చూడండి, ఆ గోవుల వెనక వెళ్ళే వారిని చూశారంటే వారి మీని ఛాయ నల్లగా ఉన్నా కూడా నిగనిగలాడుతూ ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యంతో ఉంటారు. ఇనుప ముక్కలా ఉంటారు. అంత దృఢమైన శక్తిని, ఆరోగ్య ప్రదాయిని అయినది గోధూళి స్నానము. మరొక అద్భుతమైన పంచభూత స్నానమైన దివ్య స్నానాన్ని గురించి వివరించి చెప్తాను. చిన్నప్పుడు ఈ ఎండ సమయంలో ఎండ వాన కలిసి మిళితమై పడుతున్నప్పుడు మన అందరం తడిసే ఉంటాము. ఆ వానలో పరుగులు తీస్తూ ఇల్లు చేరుకునే ఉంటాము. ఈ స్నానం మాత్రం చేసిన వారు జీవితాంతం 75% ఆరోగ్యవంతులుగానే ఉన్నారు. 25% ఆ స్నానం చేయని వారై ఉంటారని నా ఉద్దేశ్యం. చిన్నప్పుడు ఎక్కువగా నేను ఆ వర్షాల్లో తడిసేవాడిని. ఎండావాన ఏకమైంది అని తెలియని రోజుల్లో పరుగులు తీసేవాళ్ళు. అటువంటి దివ్య స్నానం గురించి మా తండ్రి గారు సిద్ధయోగి గురుస్వామి గారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఇది పంచభూత సమ్మేళనమైన స్నానము, దీన్ని దివ్య స్నానం అంటారు నాయన అని ఉపదేశించాడు. దివ్య స్నానం ఏంటి, ఎండ పడుతున్నప్పుడు వర్షం వచ్చేది మామూలే కదా అంటే కాదు. అద్భుతమైన శ్రీమన్నారాయణుడి, సూర్యనారాయణుడి కిరణాలు భూమిని ఆకాశతత్వం నుండి సమీపిస్తాయి. తేజోతత్వమైన కిరణాలు అగ్నితత్వము, వాయుతత్వంతో మిళితమై జలం పడుతుంది, భూతత్వమై ధూళి పైకి లేస్తుంటుంది. అప్పుడున్న మట్టి వాసన జలతత్వము, వాయుమిళితము, సూర్యకిరణ సమ్మేళనము, పంచభూత తత్వాలతో మనం స్నానం ఆచరిస్తున్నాం. ఇది దివ్య స్నానం అంటారు. మరెక్కడా కని విని ఎరగని అద్భుత స్నాన ప్రక్రియ అది. ఇంకా స్నానాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎన్నెన్నో సంకేతాలు, మర్మాలు దాగి ఉన్నాయి. నా మనోదృష్టికి అందిన సృష్టిని కొద్దిపాటి నాకు తెలిసినంత వరకు మీకు వివరించి చెప్తున్నాను. అందుకని పల్లెటూళ్ళల్లో చూశారంటే చాలా వరకు ఆరోగ్యవంతులుగా ఉంటారు. నిగనిగలాడే శరీరంతో, ఇనుప ముక్కల్లా వృద్ధులైనా కూడా సరే చాలా నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో పనులు చేసుకుంటూ ఉంటారు. నిత్యం ఇటువంటి దివ్య స్నానాలు, గోధూళి స్నానాలు, విభూది స్నానాలు ఎన్నెన్నో ఆచరిస్తుంటారు. అందుకని పల్లెల్లోనే ఉంది అదృష్టమంతా, ఆరోగ్యమంతా, సౌభాగ్యమంతా. అందుకని ఆ రైతన్న కష్టించి పనిచేసి అటువంటి దివ్య స్నానాలతో ఎన్నో రకాలైన ఎండనక వాననక కష్టించి ప్రతిఫలం మనకు తీసుకొచ్చి అందిస్తే మనం కడుపు నిండా తినగలుగుతున్నాం, సంతోషంగా తిరగగలుగుతున్నాం. రైతే రాజు అన్నది కూడా అందుకనే. ఈ విధంగా స్నానాల గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మహర్షులు ఏళ్ల తరబడి పుట్టలు పెరిగిపోయేంత వరకు
తపస్సు చేస్తూనే ఉండేవాళ్ళు. వారికి స్నానం ఏంటయ్యా అంటే మనోనేత్రంతోనే వారి ఆత్మను మానసిక పరిశుభ్రతతో వాళ్ళు ఉండగలిగేవారు. వారు బాహ్య ప్రపంచ స్నానానికి సంబంధం లేనివారు. అంతర్గతంగా అంతరాలలో విశ్వాంతరాలలో దాగి ఉన్న త్రిలోకాల్ని సందర్శించి మానసిక సరోవరంలో స్నానం ఆచరించి త్రిశక్తులను ప్రార్థించి త్రికళ మూర్తులను దర్శించి ముల్లోకాలు ప్రదక్షిణలు చేసి వస్తుంటారు. అటువంటి అద్భుత మానసిక స్నానం అది. ఆ మానసిక స్నానంతో మనం కూడా నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో చిత్రకళ అనేది ఏ పనినైనా సరే చేయగలిగితే తప్పనిసరిగా అందులోకి 72,000 నాడుల నుండి అదృష్ట తరంగాలు ప్రవహించి ఆ చిత్రాలలో అదృష్ట తరంగాలు కొలువై ఉండి, ఈ విధంగా స్నానాల గురించి చెప్పాలంటే ఇంకా అనేక అద్భుతమైన పవిత్రమైన స్నానాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందు కార్యక్రమాల్లో దాని గురించి చిత్రీకరించి విడమరచి చెప్తాను. ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నట్లే 108 గణేష ముద్రలలో 3వ ముద్ర అయిన పనస పండు గురించి తెలుసుకుందాం. గణపతికి ఇష్టమైనది పనసపండు. ఆ పనస పండును మోసుకుంటూ ఇద్దరు వెనకే ఉంటారు ఆయన గణ అధినాయకులు. వారిద్దరూ ఈరోజు మనం చూస్తున్న ధనపు సంచిని పైకెత్తుతూ పగలబడి నవ్వుతున్న లాఫింగ్ బుద్ధాలు, చైనా కుబేరుళ్ళు అంటుంటాం. వారే వీరు అన్నది ఈరోజు మీకు వివరించి చెప్తున్నాను. అది ధనపు సంచి కాదు, పనస పండు. అతి మధురమైన పనస పండు. ఇంట్లోనికి అదృష్ట తత్వాన్ని, మధురమైన తత్వాన్ని తీసుకొచ్చే పండది. అటువంటి లాఫింగ్ బుద్ధా తత్వమే గణ అధీసుడికి గణనాథులై వారిద్దరూ మరుగుజ్జు తత్వంతో బలమైన దేహ దారుఢ్యంతో అటు ఇటు పనస పండ్లు మోసుకుంటూ వినాయకుడు వెనకే తిరుగుతుంటారట. అటువంటి పనస పండు గురించి ముఖ్యమైన ముద్ర కాబట్టి తెలుసుకుందాం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. ఇప్పుడు చిత్రతాళపత్రంలో 3వ ముద్రని గురించి మనం తెలుసుకుంటున్నాం. అతి మధురమైన పనస పండు గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్న ముద్ర ఇది. పనసనైన చూసి తెలుసుకో పసలేని మనస, పైన తడిమి చూడ గరగరమంటు గుచ్చు, లోన తరచి చూడ అతి మధురమ్మునిచ్చు. పనసరీతి తత్వమే బ్రతుకు నీతి తత్వము, తెలిపేను కేశవ తెలుసుకో మానవ. అంటే దాన్ని తెరచి చూస్తే మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో మన మనసును కూడా కఠినంగా ఉన్న ఈ శరీరం నుండి లోన దర్శించగలిగితే అతి మధురమైన పరమాత్మ తత్వం దాగి ఉంది. రోమాంచితములై చర్మ మాంసాదులతో కఠినమైన ఎముకలతో ఉన్న ఈ శరీరం లోపల శివతత్వమైన అతి మధురతత్వం ఉంది. దాన్ని దర్శించగలిగితే జ్ఞాన దృష్టితో మనోనేత్రంతో తెరచి చూస్తే మధురం, మధురాతి మధురం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. మహానాయకులు రాజులైనా సరే, సామాన్య మానవులైనా సరే, పామరులైనా సరే, ఆటగాళ్ళైనా సరే, పోటుగాళ్ళైనా సరే, ఎవరైనా సరే విజయం సాధించిన వెంటనే ఇలా అంటుంటారు. విక్టరీ సంకేతం అది. వి అనే ఆంగ్ల అక్షరానికి సంకేతము. అదే సమయంలో ఇది ఆకాశ వాయుతత్వం కూడా. ఒకరిని పైకి తీసుకెళ్ళే
అద్భుతమైన చిహ్నం ఇది. ఈ విజయ చిహ్నం ఇది, విజయ సంకేతానికి అదృష్ట చిహ్నం ఇది. ఆకాశ వాయుతత్వము ఊర్ధ్వముఖంగా ఉంటుంది. ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్ళి మహానాయకుడిగా నిలబెట్టే ముద్ర ఇది. ఈ ముద్రని ఇలా ఉంచి ప్రతినిత్యం మనం జీవితంలో పైకి ఎదుగుతున్నాము. ఈ ఆకాశ ముద్రని చూసి, ఈ వాయుముద్రని చూసి తప్పనిసరిగా ఈ సమాజంలో మనం గుర్తించబడుతున్నాం. ఈ సమాజంలో మనం ఒక నాయకుడిగా వెలుగొందాలి, మనం చేస్తున్న వృత్తిలో రాణించాలి అంటూ ఈ వేళ్ల నుండి వెలువడుతున్న 72,000 నాడుల పద్మాలు వికసిస్తున్నట్టు ఊహించి చూడండి. తప్పనిసరిగా ఈ గోరు చివర్లలో ఉన్న వేలాది వేల పద్మాలు వికసిస్తుంటాయి, అదృష్ట తరంగాలు వెలువడుతుంటాయి. అంతేకాకుండా ఈ విజయ చిహ్నంతో పాటు మరొక విజయ చిహ్నం ఇలా తీసుకురండి. ఈ రెండు చిహ్నాల్ని అధోముఖంగా ఊర్ధ్వముఖంగా ఇలా కలపండి. ఇప్పుడు రెండు విజయ చిహ్నాలు మీ మనోనేత్రంగా చిత్రించి చూపిస్తున్నాను. ఈ విజయ చిహ్నాల నుండి మీ గమ్యాన్ని చూడండి, మీ అదృష్ట మార్గాన్ని ఎంచుకోండి. దీనిలో చూస్తున్నంతసేపు మీ పయనం ఏదో తెలుస్తుంది, మీ గమ్యం లక్ష్యం ఏంటో తెలుస్తుంది. తప్పకుండా దృఢంగా మీరు ముందడుగు వేస్తారు. ఈ చిహ్నం ఇలా ఉంచి మూడవ నేత్రానికి ఇలా ఉంచి ఈ విజయ చిహ్నంలో ఈ మనోనేత్రంలో నా దారేదో నేను చూడగలుగుతున్నాను. తప్పకుండా ఈ మూడవ నేత్రంలో నా గమ్యం ఏదో నాకు తెలుస్తుంది. అగమ్య గోచారంగా ఉన్న నా భవిష్యత్ ఏంటో నేను తెలుసుకుంటున్నాను. అమల ముద్రతో విమల ముద్రతో రెండింటినీ అధో ఊర్ధ్వముఖాల తత్వంతో దర్శించుకుంటూ మన గమ్యం లక్ష్యం ఇందులోనే మనం శోధించుకుంటూ పరిశోధించుకుంటూ అడుగడుగు ముందుకేసి